హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద్వారకామై 23 in 9. గోంగూర పచ్చడి చేస్తున్నామండి పచ్చిమిర్చితోటి. గోంగూర ఆకులను తీసుకొని వాష్ చేయాలండి. వాష్ చేసేసి తర్వాత క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి, వాటర్ లేకుండా. తర్వాత పచ్చిమిర్చి తీసుకోవాలి, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని కళాయి తీసుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేయాలండి. వేసిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేసినవి వేయాలండి. తర్వాత కొద్దిసేపు కలుపుకోవాలండి. వాటిని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలండి గోంగూర ఆకుని. గోంగూర మొత్తం వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి. మంచిగా మిక్స్ చేసిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు యాడ్ చేసుకొనేసి బాగా కలిపేసి కొద్దిసేపు కుక్ చేయాలండి. మధ్య మధ్యలో కలుపుతుండాలండి, ఎందుకంటే అది మాడిపోతుంది తొందరగా. అందుకనే మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలండి. మిక్స్ చేస్తుండాలి. తర్వాత చింతపండు తీసుకొనేసి నిమ్మకాయ అంత సైజుది తీసి నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. తర్వాత సాల్ట్ యాడ్ చేయాలండి, మీ టేస్ట్కి తగ్గట్టు. యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని చిన్న మంట మీద కుక్ చేసుకోవాలండి, లేకపోతే తొందరగా మాడిపోతుంది. తర్వాత కొద్దిగా అంత లైట్ కారం వేసుకోండి, మీరు టేస్ట్ చూడండి, దానికి తగ్గట్టు యాడ్ చేయండి. తర్వాత చింతపండు యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత జీలకర్ర మెంతుల పొడి వేసానండి, ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. జీలకర్ర మెంతుల పొడి వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి, కారము, ఉప్పు అన్ని టేస్ట్ తగ్గట్టు సరిపోయినాయి అనేసి. సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఆయిల్ బాగా కుక్ చేసి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసిందండి. బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవచ్చు అండి. ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో షిఫ్ట్ చేస్తున్నానండి. ఇది 1 month వరకు నిల్వ ఉంటుందండి. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.